తమ్ముడు, నువ్వు హరిదాస్ గారి వాళ్ళ అబ్బాయి కదా? అవునండి. నమస్కారం సార్. నమస్తే. మీ నాన్నగారు కాలం చేశారు. ఆయన కాలం చేసినప్పటి నుంచి ఊళ్ళో పండగ విలవిల్లాడిపోతుందయ్యా. అయినా నువ్వెందుకు హరిదాస్ అవ్వలేదు? నీకు సంస్కృతులు సాంప్రదాయాలు అంటే గౌరవం లేదా? చూడ్డానికి చదువుకున్నోళ్ళలో ఉన్నాడు. సాంప్రదాయమైన వాళ్ళ నాన్నగారే పోయిన తర్వాత బొంగులో సంప్రదాయాలు మనకెందుకులే అనుకున్నాడో ఏమో. అంతే కదా తమ్ముడు? ఉదయాన్నే 4 గంటలకి నిద్ర లేచేవారు సార్ నాన్నగారు. 5 గంటలకల్లా రెడీ అయ్యి ఆ అక్షయ పాత్రను అలా తలపైన పెట్టుకుని రామా శ్రీ రామా అన్న హరినామస్మరణతో ఊరంతా నిద్ర లేచేది సార్. ఇంటి ముందు ముగ్గులో కూర్చుంటే 3 గుప్పెళ్ల బియ్యం అక్షయ పాత్రలో పెట్టేవాళ్ళు సార్ ఆడవాళ్లు. మళ్లీ పక్క ఇంటి దగ్గరికి వెళ్లి కూర్చుంటే అక్కడ 3 గుప్పెళ్ల బియ్యం పెట్టేవాళ్ళు సార్. ఇలా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చొని నుంచుంటే సాయంత్రానికి 2 బస్తాల బియ్యం వచ్చాయి సార్. అన్ని బియ్యం నాన్నగారు ఒక్కరే మోయలేరు కదా సార్. అందుకే వెనకాల ఇద్దరిని మూటలు మోయడానికి పెట్టేవారు సార్. అన్ని బియ్యం మేమే తినలేం కదా సార్. అందుకే కొన్ని బియ్యం కిరాణా షాపులో అమ్ముదామని వెళ్తే ప్రపంచంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది సార్. 2 మూటల బియ్యంలో ఎవరో ముగ్గురు పెట్టిన 3 గుప్పెళ్ల రేషన్ బియ్యం కనిపించాయి సార్. అప్పుడు ఆ షాప్ ఆయన అన్న మాట ఏంటో తెలుసా సార్? కేజీ మంచి బియ్యం 50 రూపాయలు, కానీ ఇవి రేషన్ బియ్యం కేజీ 10 రూపాయలే. రేటు గిట్టుబాటైతే ఇచ్చేళ్ళు, లేకపోతే మూట మోసుకొని ఇళ్ళు అన్నారు సార్. నాన్నగారికి ఇవ్వాలని ఉండేది కాదు సార్, కానీ వెనకొచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదండి, అందుకని అమ్మేసేవారు సార్. 2 బస్తాల బియ్యం అమ్మితే 1300 వచ్చాయి సార్. మూటల్నే నమ్ముకున్న వాళ్ళకి చెరోక 500, 1000 రూపాయలు పోయేవి. సాంప్రదాయాన్ని నమ్ముకున్న నాన్నగారికి 300 మిగిలేయి సార్. మీరిందాక ఓ మాట అన్నారు సార్, మీ నాన్నగారు లేని పండగ విలవెల్లాడిపోతుందయ్యా అని. ఆఖరి రోజుల్లో హెల్త్ బాగోక నాన్నగారు మంచం మీద ఉంటే ఆయనతో ఊరు లేదని ఆయన మనసు ఎంత విలవెల్లాడిపోయి ఉంటారు సార్. ఊళ్ళో 100 ఎకరాల ఆసామి సార్. కొడుకు పెళ్లి చేశాడు. ఆకు మీద 108 రకాలు. ఒక ఆకు ఖరీదు 2000 రూపాయలు. అరపోట్లో అరిగిపోయే అన్నానికే 2000 రూపాయలు ఖర్చు పెట్టాడు సార్. కానీ నెల రోజులు రామా రామా అంటూ ఆ దేవుణ్ణే నమ్ముకొని తిరిగే హరిదాస్ గారికి 200 రూపాయలు దక్షిణ పెట్టలేకపోయాడు సార్. పండగ రోజు ఇంటికి చుట్టాలు వచ్చారని చెప్పి సిట్టింగ్ వేస్తే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. పండగ రోజు ఆడవాళ్లు వేసి తీసేసే చీర ఖరీదు 10,000 రూపాయలు అవుతుంది సార్. కానీ నెల రోజులు రామా రామా అంటూ ఆ సంస్కృతినే నమ్ముకున్న హరిదాస్ గారికి 200 గిట్టుబాటు అవ్వట్లేదు సార్. ఆ గుప్పెడి బియ్యం చేత్తో పట్టుకున్న ఆడవాళ్లకి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఆ గుప్పెడి బియ్యంతో వాళ్ల కుటుంబం కనీసం 1 పూటన్నా కడుపు నింపుకోగలుగుతుందా ఆలోచించండి. ఇందాక ఎటకారంగా మీరు ఒక మాట అన్నారండి, వాళ్ల నానే పోయిన తర్వాత సాంప్రదాయాలదేముందిలే అని. సాంప్రదాయాన్ని తల మీద పెట్టుకుని 300 రూపాయలు సంపాదించడానికి నేను రెడీగా ఉన్నాను సార్. కానీ మూటలు మోయడానికి 500 ఇస్తానన్నా ఎవడు రావట్లేదు సార్. సంస్కృతులు, సాంప్రదాయాలు, పండగలు, హరిదాసులు వస్తుంటారు పోతుంటారులే అని మీరు అనుకోవచ్చు సార్. కొన్ని పోతే వస్తాయి సార్, కానీ కొన్ని రావు సార్. మా నాన్నగారులాగా వాటిని మనమే కాపాడుకోవాలి సార్. సంస్కృతులు, సాంప్రదాయాలు బ్రతికుంటేనే వృత్తులు అవి చేసే మనుషులు బ్రతికుండే.